హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎగ్ ఆమ్లెట్ చేసుకుందాము. దానికి 2 ఎగ్గులు తీసుకొని సరిపడంత మిరము, పసుపు, గరం మసాలా, ఉప్పు తీసుకొని పాలు పోసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో 2 ఎగ్గులు కొట్టి పోసుకుందాము. దీన్ని కూడా చక్కగా గిలక కొట్టుకొని అంతా చక్కగా కలిసిపోయేలాగా కలుపుకుందాము. ఇప్పుడు పొయ్యి పైన పెనం పెట్టి కావాల్సినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని పెనం పైన పోసుకుందాము. ఇప్పుడు 2 వైపులా కాల్చుకున్న చపాతీని తీసుకొని దీనిపైన వేసి నొక్కుదాము. ఇట్లా నొక్కితే చపాతీ మొత్తం ఎగ్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎగ్ రోటీ రెడీ. కమ్మగా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.